నీ 10 నిమిషాల ప్రార్థన ఎంతోమంది గురువులకు పవిత్రంగా ఉండడానికి సహాయం చేస్తుంది. ఈరోజు మనము సర్వలోక గురువులు పవిత్రంగా ఉండాలని ప్రార్థించుదాం. యేసు ప్రభు సేవక రూపం దాల్చి తన శిష్యుల పాదాలు కడిగి సేవను నేర్పించారు. అన్నిటికంటే ముఖ్యంగా తన పరిచర్యను కొనసాగించడానికి శిష్యులను గురువులుగా నియమించారు. వారి ద్వారా మనకు తమ శరీర రక్తాలను పంచి ఇచ్చే గొప్ప అవకాశాన్ని అందించారు. అందుకే ఈరోజు మనము ప్రత్యేకంగా సర్వలోక గురువులు పవిత్రంగా సేవ చేయాలని ప్రార్థించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, గురువు కోసం ప్రార్థించటం ఒక అదృష్టం. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నేను మీకు చేసినట్లే మీరును ఒకరినొకరు చేసుకొనుడు. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 15వ వచనం. యేసు ప్రభు గొప్ప ఆదర్శాన్ని చూపించి మనం కూడా ఒకరి పట్ల ఒకరం సేవ చేసే గుణాన్ని కలిగి ఉండాలని నేర్పించారు. లోకానికి రాజు అయిన దేవుడు దాసుని రూపం ధరించి తన శిష్యుల కాళ్ళు కడిగారు. అధికారం అంటే ఏలటం కాదు, సేవ చేయటం అని నిరూపించారు. గురువు అంటే సింహాసనం మీద కూర్చునే అధికారి అంతకంటే కాదు, మోకాళ్ళ మీద నిలబడి విశ్వాసుల కాళ్ళు కడిగే సేవకుడు. ఆ సేవ చేసే మనసు మన గురువుల్లో ఎప్పుడు ఉండాలని ఈరోజు ప్రార్థించుదాం. రండి, మోకాళ్ళ మీద నిలబడి లోకములోని గురువులందరి కోసం విజ్ఞాపన చేద్దాం. పరిశుద్ధుడమైన దేవా, ఈరోజు మేము ప్రత్యేకంగా లోకంలోని ప్రతి గురువును మీ పాదాల చెంతకు తెస్తున్నాం. ప్రభువా, మా గురువులు మీ వలె వినయము, విధేయత కలిగి ఉండేలా దీవించండి. వారు అర్పించే ప్రతి దివ్య బలి పూజలో వారు మిమ్మల్ని ముఖాముఖి దర్శించే భాగ్యాన్ని ప్రసాదించండి. మీరు శిష్యుల కాళ్ళు కడిగినట్లు మా గురువులు కూడా గర్వానికి తావు లేకుండా ప్రజలకు సేవ చేసేలా వారిని అభిషేకించండి. ఏదైనా పొరపాటు వల్ల వారు తమ పవిత్రతను కోల్పోతుంటే వారిని మళ్ళీ మీ రక్తంతో కడిగి నూతనపరచండి. ఇప్పుడు నిశ్శబ్దంగా మనకు తెలిసిన మిషనరీ గురువుల కోసం ప్రార్థించుదాం. ఈ ప్రార్థనను మీ పవిత్రమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి, ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం చేసిన ప్రార్థన మన గురువుల ఆత్మీయ జీవితానికి గొప్ప బలాన్ని ఇస్తుందని నమ్ముదాం. రేపటి దినాన సందేహంలో ఉన్న గురువుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను ఎరిగి గురువుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించవలెనని నా గొప్ప విన్నపము. రేపటి ప్రార్థనలో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.